శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రాత్రి 1:47 వరకు, అనంతరం త్రయోదశి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 10:36 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 3:15 వరకు, అనంతరం శోభన యోగం. భవకరణం మధ్యాహ్నం 1:37 వరకు, అనంతరం బాలవకరణం. నేటి శేషవర్జ్యం ఉదయం 7:33 వరకు, ఇది తెల్లవారుజామున 5:53 ప్రారంభమవుతుంది. తిరిగి వర్జ్యం రాత్రి 2:42 నుండి తెల్లవారుజామున 4:20 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:57 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:02 నుండి 3:53 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:55 నుండి 5:35 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. నేటి యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాటి విశేషం భాద్రపద శుద్ధ ద్వాదశి. ఈనాడు వామన జయంతి మహాపర్వం. దశావతారాలలో అజాయమానో బహుదా విజాయతే. అసలు జన్మంటూ అవసరం లేనటువంటి పరమాత్మ ఈ మానవులందరినీ ఉద్ధరించడానికి ఆయన 10 అవతారాలను ధరించాడు. మనకి భాగవతంలో విశిష్టమైనటువంటి విష్ణు పురాణంలో అనేక అవతారాలు మనకు చెప్పబడతాయి. 21 అవతారాలని, ఇంకా కొన్ని ఆవేశావతారాలని ఇట్లా చెప్పబడతాయి. వాటిల్లో దశావతారాలు చాలా ప్రధానమైనవి. మత్స్య కూర్మ వరాహ నారసింహ భృగు వామన ఇత్యాది వరుసలో మనకి వామనావతారం చాలా విశిష్టమైనది. అదితి కశ్యపుల గర్భవాసన వారి సంకల్పంతో జన్మించినటువంటి మహానుభావుడు ఆయన వామనమూర్తి. బలిచక్రవర్తి 100 యజ్ఞాలు పూర్తి చేసి 100వ యజ్ఞం పూర్ణాహుతి కనుక పూర్తయితే ఆయన చింతామణి పీఠాన్ని అధిరోహిస్తాడు. ఆ చింతామణి పీఠం పైన ఉన్నటువంటి కశ్యప ఆత్మజుడైనటువంటి ఇంద్రుడు పదవీచ్యుతుడు అవుతాడు. కాబట్టి ఆయన్ని రక్షించడం కోసం, దేవతలందరినీ ఉద్ధరించడం కోసం ఆవిర్భవించినటువంటి అవతారమే వామనావతారం. ఆయన జన్మతః 8 సంవత్సరాల బాలకుడిగా ఆయన ఆవిర్భవించి బ్రహ్మాది దేవతల చేత ఉపనయన సంస్కారం గావింపబడి ఛత్రాన్ని ధరించి దండకమండలాలను ధరించి నూతనంగా ఉపనయన సంస్కారం జరిగినటువంటి వటువు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఆయన చక్కగా కుండలాలు ధరించి శిఖ యజ్ఞోపవీతం దండధారి అయి ఆయన చక్కగా బలిచక్రవర్తి యాగం చేస్తున్నటువంటి ఈ సవన ప్రదేశానికి వచ్చేట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ మహానుభావుడి యొక్క దివ్య తేజస్సును చూసి, ఆ పిల్లవాడి యొక్క కాంతిని చూసి వారందరూ పరవశించిపోయారట. ఇక యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళితే పూర్ణాహుతికి ముందు అనేకమైనటువంటి దానాలు చేస్తారు కర్మసాఫల్యత కోసం. ఆ విధంగా దానం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పిల్లవాడిని నించుంటే, రానాయనా నీకు దానం ఇస్తామంటే ఏమి ఇస్తారని అడిగాడు. నీకేం కావాలంటే అది ఇస్తామంటే 3 అడుగుల నేల చాలు, నేను 3 అడుగులు ఉన్నవాడిని అని చెబితే, సరే 3 అడుగులు నేను ఇస్తాను అంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ పిల్లవాడి యొక్క తేజస్సును చూసి బలిని అడ్డుకుండేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ బలిచక్రవర్తి ఆ మోహన రూపుడైనటువంటి ఆ పిల్లవాడిని చూసి కాదనలేకపోయాడు. 3 అడుగుల నేలను దానం ఇస్తానన్నప్పుడు బలిచక్రవర్తి క్షేమాన్ని కోరినటువంటి శుక్రాచార్యుడు ఎన్నో విధాలుగా అడ్డుకుండే ప్రయత్నం చేశాడు. కానీ బలిచక్రవర్తి వినలేదు. చివరికి దానమిస్తూ ఆ ధార పోసేటటువంటి సందర్భంలో కూడా కమండలంలోకి ఒక చిన్న పురుగులాగా ప్రవేశించాడు శుక్రాచార్యుడు, దానవ గురువు. అప్పుడు కూడా ఆ పిల్లవాడు ఏం చేశాడంటే చిన్న దర్భపుల్ల బలిచక్రవర్తికి ఇచ్చి లోపల పొడవమని చెప్పాడు. ఏదో పురుగు అడ్డుపడింది అని. అప్పుడు పొడిస్తేనే శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయినట్టుగా మనకి పురాణంలో చెప్పబడుతుంది. ఇక ఆ 3 అడుగుల నేలని దానం ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఇంతెంతై ఒటుడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై అని పోతనామాచ్యుల వారు చెప్పినట్టుగా చాలా త్రివిక్రవామనుడుగా ఆయన దివ్యమైనటువంటి ఒక మహారూపుని ధరిస్తాడు. ఒక కాలు ఆకాశంపై, ఒక కాలు నేలపై పెట్టిన తర్వాత మరొక పాదం ఎక్కడ అంటే బలిచక్రవర్తి తన కోసమే వచ్చాడని గ్రహించి తానిచ్చినటువంటి మాటకు నిలబడి నమస్కారం చేసి తల ఉంచాడు. ఆయన శిరస్సున కాలు పెట్టి బలిచక్రవర్తిని ఆ దానానికి మెచ్చి పాతాళ లోకానికి చక్రవర్తిగా వామనుడు అనుగ్రహించాడు. అటువంటి దివ్యమైనటువంటి వామన జయంతి ఈనాడు మనకి సంప్రదాయంలో మట్టితో వామన ప్రతిమ తయారు చేయటం, లేదా విష్ణుమూర్తికే వామన స్తోత్రం చెప్పి అర్చన చేయటం, ఇవన్నీ మనకి సంప్రదాయంలో కనబడతాయి. ముఖ్యంగా సత్సంతానాన్ని కాంక్షించేటటువంటి వాళ్ళు, సంతాన వృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళు ఈ వామన అర్చన, వామన స్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. ఆవు పేడలో కూడా వామన అర్చన చేయటం అనేది మనకి ఔత్రాహికుల సంప్రదాయంలో కనబడుతుంది. మొత్తం మీద ఈనాడు వామనమూర్తి స్తోత్రపారాయణ చేసి విష్ణువుకు తులసీ దళాలతో అర్చన చేసినట్లయితే
సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఇటువంటి వామనుడి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. వీటితో పాటు గణపతి నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో సంకష్టహర గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుందాం. జీవితంలో సకల సంకటాలని నివారించి సమస్త అనుకూలతల్ని అందించే గణేశ స్వరూపుడు సంకష్టహర గణపతి. నారద పురాణంలో అలాగే వరాహ పురాణంలో సంకష్టహర గణేశుని ప్రస్తావన ఉంది. వినాయకుడు ప్రధానంగా సంకటాలని విఘ్నాల్ని నివారించే దైవస్వరూపం అయినా సంకటహర గణపతికి ఈ విషయంలో విశేష శక్తుల్ని పరమశివుడు ప్రసాదించాడు. వరాహ పురాణం ప్రకారం ఒకప్పుడు భూలోకవాసులైన ఋషులు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు. తాను యోగ సాధనకి, యజ్ఞయాగాదులకి అసుర శక్తుల వల్ల ఆటంకాలు ఏర్పడే విధంగా వారందరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ కష్టం దాటాలి ఎలా అనేటువంటి విశేషాన్ని శివుడికి విన్నవించారు. తమ సంకటాలను తొలగించవలసిందని ప్రార్థించారు కూడా. అప్పుడు శివమహాదేవుడు గణపతిని సృష్టించి ఆయనకి సమస్త గణాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. సంకటాలని తొలగించే గణపతిని ప్రతి నెల శుద్ధ చతుర్థి నాడు వినాయక నవరాత్రాల్లో ఎవరైతే ఆరాధిస్తారో వారికి సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయని పరమేశ్వరుడు ఇచ్చాడు. అలాగే బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి నాడు గణపతిని ఆరాధించినట్టయితే సంకటాలని తొలగించేటటువంటి గణపతి కాబట్టి ఈయన్ని సంకటహర గణపతి అనాలని ఆ విశేషాన్ని కూడా శంకరుడే తెలియచేశాడు. ఈ సంకటహర గణపతి ఆరాధన వల్ల అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు అన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుందని పురాణ వచనం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వాదశి, గురువారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు. తమలో దాగిన అభిప్రాయాన్ని ఏ ఒక్కరికి కూడా విశ్లేషించి చెప్పదలుచుకోరు. వ్యాపారంలో భాగస్వాములం అవుతూ ఉంటూ ఎందరో వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరిని తీసుకునే ఉద్దేశంతో కూడా ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించి చికిత్సని, ఔషధ సేవని చేయాలనే గట్టి నిర్ణయంతో ఉంటారు. దూరభార ప్రయాణాలను చేసేటటువంటి ఓపిక తాత్కాలికంగా లేకపోయేటటువంటి కారణంగా అవసరమైతే ప్రయాణాన్ని మానుకుంటారు, లేదా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఆరాధించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి వ్యాపారంలో కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పదలిచిన విషయాన్ని మొగమాటం లేకుండా స్పష్టంగా చెప్తారు. కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతోనూ అదే తీరుగా బంధు జనంతోనూ మిత్రులతోనూ కూడా ఆత్మీయంగా మాట్లాడే అవకాశం హెచ్చుగా ఉంటుంది.
శారీరకమైనటువంటి అనారోగ్యం కొత్తది రాదు, కానీ పాతవి పోయేటటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఔషధ సేవ చేస్తూ ఉండేటటువంటి కారణంగా అన్నీ అదుపులో ఉంటాయి. దూర ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. తప్పనిసరిగా ప్రయాణం అవసరమే అయినట్లయితే కుటుంబ సభ్యులు పంపుతారు తప్ప వీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించినట్లయితే మానసికమైనటువంటి ఆందోళనలు తొలగిపోయి ఆర్థికమైన లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు. పై అధికారులతో అయినా సరే స్పష్టంగా మొగమాటం లేకుండా మాట్లాడగలుగుతారు. తమకు రానటువంటి బాధ్యతని అప్పజెప్తూ ఉండే సందర్భంలో ఎవరు సమర్థలో ఆ పేరుని చెప్పకుండా తాము మాత్రం ఆ బాధ్యతని స్వీకరించడానికి ఇష్టాన్ని చూపించరు, ఆ మాటని చెప్తారు కూడా. కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మధ్యమ స్థితిలో ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రౌఢమ విశేషంగా ఉంటుండే కారణంగా ఆనందంగా గడపగలుగుతారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఆరాధించి వారికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి భూముల్ని అలాగే పొలాలని ఇళ్ళని కొనాలని ఆలోచన పూర్తిగా విరమించుకుంటారు. సంపాదించినటువంటి ఆస్తుల భద్రత రక్షణ ఎలా అనేటటువంటి మానసిక చాంచల్యమైనటువంటి మానసిక ఆందోళనతో కూడిన బుద్ధితో ఉంటారు. ఎవరూ ఏ విధంగానూ అన్యాక్రాంతం చేయకుండా ఉండడం కోసమని అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లని చేయాలని దృఢ నిర్ణయానికి వస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దాదాపుగా తగ్గే అవకాశం కనిపించని కారణంగా మానసికమైన అశాంతితో ఉండే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలు శ్రమ లేకుండా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ఏ విధమైన అవకతవకలు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమని సమయపాలనని పాటిస్తూ ఉంటారు. సంపూర్ణ క్రమశిక్షణ భావంతో ఉంటారు. తన వారందరినీ కూడా హెచ్చరిస్తూ కనిపిస్తారు. పై అధికారులతో విరోధభావం ఏమాత్రమూ లేకుండా ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ కాలాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి. వీరికి రుణాలు దాదాపుగా తీరిపోయే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో అలాగే ఉద్యోగంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అన్ని విధాలైన రంగాల్లోనూ చాలా ఎత్తున ఉండేటటువంటి ఆర్థికమైన సంపన్నులతో పరిచయాలు గోచరిస్తున్నాయి. ఆ కారణంగా వారి పోషణ ప్రాబల్యము కారణంగా సంపూర్ణ ధైర్య భావంతో ఉండగలుగుతారు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి వాద విరోధాలను పెట్టుకోరు. సంపూర్ణమైనటువంటి స్వతంత్ర శైలితో జీవించాలనే ఆలోచనతో ఉంటారు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని చేస్తారు. భద్రతా ప్రమాణాలని పాటించడం తప్పనిసరి. గురువారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలిని నువ్వుండల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన సంతాన లాభ సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. నూతనమైనటువంటి ప్రత్యేకమైన పారిశ్రామిక సంస్థలో కానీ లేదా విజ్ఞాన సంస్థలో కానీ
ఉద్యోగాన్ని ఇయ్యదలిచినప్పటికీ కూడా తిరస్కరిస్తారే తప్ప అంగీకరించే అవకాశం ఉండదు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమ స్థితిలో ఉంటూ ఉంటుంది. విశేషించి తల్లిదండ్రుల ఆరోగ్యం మాత్రం దెబ్బతినే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం, దగ్గరలోనే ఉన్నట్లయితే వెళ్ళి ఆ విధమైన ఆరోగ్య సేవని చేసుకుంటూ ఉండడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి నేటికి. గురువారం సందర్భంగా తులారాశి వారు దక్షిణామూర్తి వారిని తేనెతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా నూతన వ్యాపార ప్రారంభానికి అవకాశం ఉంటుంది ఆర్థిక లాభంతో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కుటుంబానికి సంబంధించిన శ్రేయోభిలాషల ఆర్థికమైనటువంటి సహకారం కారణంగా వ్యాపారం విస్తరణకి నోచుకుంటుంది. నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని పెంచుకోవడం, ఇళ్ళని కట్టడం వంటివేవో చేస్తూ ఆర్థికంగా వచ్చినటువంటి లాభాన్ని వినియోగపరుచుకుంటూ కనిపిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణ అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ధైర్యంగా ఉండగలుగుతారు. తమలో దాగిన అభిప్రాయాన్ని ఏ ఒక్కరికి కూడా విశ్లేషించి చెప్పదలుచుకోరు. వ్యాపారంలో భాగస్వాములం అవుతామంటూ ఎందరో వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరిని తీసుకునే ఉద్దేశంతో కూడా ఉండకపోవచ్చు. అనుకూలుడైనటువంటి వారితో స్నేహం చేయడం, ప్రతికూలుడైనటువంటి వారితో దూరంగా ఉండడం తప్పనిసరి కర్తవ్యం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమ స్థాయికి మించి ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలు అశ్రమంగా వచ్చే అవకాశం విశేషంగా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం క్రమంగా పుంజుకుంటూ ఉంటుంది. కుటుంబానికి వ్యాపారానికి మూల స్తంభం అయినటువంటి వారి ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. సంతానానికి సంబంధించిన విద్యలో అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది. మరొక సంతానానికి అవకాశం లేకుండా ఉండాలనే విషయంలో దృఢమైన నిర్ణయాన్ని చేసుకుంటారు భార్యాభర్తలు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగినటువంటి విధంగా ఔషధ సేవని చేయించుకుంటూ ఉండడం మంచిది. దానికి ముందు వైద్య పరీక్షతో పాటు. గురువారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని పూజించి బిల్వదళాలతో ఆయనకు ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంఘటితంగా ఉన్నటువంటి కుటుంబం చిన్నగా బీటలు తీసే ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులు మిగిలిన వారందరూ కూడా నచ్చజెప్పి ఆ కుటుంబంలో ఉన్న ఏ ఒకరో ఇద్దరో మరొక చోటికి వెళ్ళిపోకుండా తరలిపోకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యతతో ఉండి తీరాల్సిందే. వ్యతిరేక శక్తులైనటువంటి వారు ప్రవేశించకుండా ఉండేలా మరింత జాగ్రత్తలు చేసుకుంటూ ఉండాలి. కుటుంబాన్ని పెంపుడు జంతువుల్ని ఏమాత్రము చేరతీయకుండా ఉండడం మంచిది. లేని పక్షంలో వాటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి కనకాంబరాలతో వారికి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి లభిస్తుంది ఆర్థిక లాభంతో. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారపరమైన ఆదాయం ముమ్మరంగా ఉంటుంది. వృత్తిపరంగా 4-5 సరైనటువంటి ఉద్యోగాలను ఇచ్చే స్థాయిలో ఉంటారు. ఉద్యోగపరంగా అనుకూలత మరింతగా గోచరిస్తూ ఉంటుంది.
న్యాయస్థానంలో ఒక అభియోగం ఇంకా తీర్పు రానటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణంగా మానసికమైన అధైర్యంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. పైనున్న అధికారి మారినటువంటి కారణంగా అతడు అసమర్థుడయ్యేటటువంటి కారణంగా మానసిక భయం మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా మీనరాశి వారు సూర్యభగవాను ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి దైవ ధ్యాన బుద్ధి కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి పెట్టుబడికి వ్యాపారానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా ఆ రాఘవేంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వామన ద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గరికపోచలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, ఇంటి సింహద్వారం పైన బయట వైపు ఎలాంటి గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద శుక్లపక్ష ద్వాదశి తిథి ఈరోజు ఉంది. దీన్ని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఓం బాలవామన రూపిణి నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. వామన ద్వాదశి సందర్భంగా ఈరోజు గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పెరుగు దానం ఇవ్వాలి. పెరుగు దానం ఇచ్చేటప్పుడు కూడా ఓం బాలవామన రూపిణే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పెరుగు దానం ఇవ్వాలి. దానివల్ల ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గరికపోచలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా గరికపోచల మాలికను గణపతి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఈ గణేష నవరాత్రుల్లో అలంకరణ చేసి గణపతిని పూజించినట్లయితే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గణపతిని గరికపోచలతో పూజించి గణపతి పూజకు వినియోగించిన గరికపోచల్లో కొన్ని తీసి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే ధనపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గణపతిని గరికపోచలతో పూజించి బెల్లం ముక్క గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే తీవ్రమైన కష్టాలు వస్తున్నప్పటికీ ఆ కష్టాలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. రహస్య ప్రార్థనలు ఫలించాలంటే గణేష నవరాత్రుల్లో గరికపోచలతో గణపతిని పూజించాలి. మనోభీష్టాలు రహస్యమైనవి త్వరగా నెరవేర్చుకోవటానికి కూడా గరికపోచల పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణేష నవరాత్రుల్లో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరాలంటే గణపతిని గరికపోచలతో పూజించి ఆ పూజకు వినియోగించిన కొన్ని గరికపోచల్లో 5 గరికపోచలు తీసుకొని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమే వెళ్ళండి. కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. ఆ తర్వాత ఆ గరికపోచలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా గరికపోచలకు సంబంధించి గణేష నవరాత్రుల్లో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే అన్ని రకాలైన దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకోండి. మామూలుగా గణపతి కళ్ళు చిన్నవిగా ఉంటాయి. ఈ కనుదిష్టి గణపతి చిత్రపటంలో గణపతి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక కలశాన్నే కిరీటంలాగా ధరించి ఉంటాడు. ఆ కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని ఇంటి సింహద్వారం పైభాగంలో బయటవైపు ఏర్పాటు చేసుకొని నవరాత్రుల్లో రోజు ధూపం వేయటం ద్వారా అగరబత్తులు చూపించడం ద్వారా ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి దృష్టి దోషాలు తొలగిపోతాయి. కొత్తగా నిర్మాణాలు ప్రారంభించిన వాళ్ళు కూడా ఈ కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే నిర్మాణాల పరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా కార్యసిద్ధిని పొందాలంటే గణపతికి సంబంధించి ఎలాంటి సులభమైన మంత్రం చదువుకోవాలో, గణపతి అనుగ్రహం కలగటానికి గణపతి యంత్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.